అసలు మీరేంటో మీ సిక్కోల చరిత్రేంటో తెలుసురా మీకు? నేను చెప్తాను వినండి. హలో సిక్కోల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ హిస్టరీ ఆఫ్ సిక్కోలు. ఒకప్పుడు ఈ ప్రాంతం కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. క్రీస్తు పూర్వం 261లో జరిగిన కళింగ యుద్ధం తర్వాత ఇది మౌర్య సామ్రాజ్యంలో చేరింది. ఈ ప్రాంతం బౌద్ధ మతానికి ముఖ్య స్థానంగా ఉండేది. సాలిహుండం, దంతపురి మరియు జగత్మెట్టు వంటి ముఖ్యమైన బౌద్ధ రామాలు ఇక్కడ కనుగొనబడ్డాయి. సాలిహుండం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు బౌద్ధ మత వ్యాప్తికి కేంద్రంగా ఉండేది. 6 నుండి 14వ శతాబ్దం వరకు గంగేయులు సుమారు 800 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పాలించారు. వారి కాలంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగం ఆలయాన్ని నిర్మించారు. తరువాత గజపతులు మరియు మహమ్మద్దులు పాలనలోకి వచ్చింది. గోల్కొండ నవాబులు ఈ ప్రాంతాన్ని పాలించారు. అప్పటి రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా 1604లో షేర్ మహమ్మద్ ఖాన్ని గులానాబాద్ నవాబుగా నియమించారు. స్వాతంత్రం తర్వాత ఈ జిల్లా గిరిజనుల హక్కు కోసం జరిగిన శ్రీకాకుళం గిరిజన పోరాటానికి కేంద్రంగా నిలిచింది. ఈ ఉద్యమం భూస్వాములు, వెట్టి చాకిరీ మరియు అటవీ శాఖ అధికారుల వేధింపుల నుండి విముక్తి కోసం సాగింది. 1960 మధ్యలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో గిరిజన సంఘం ఏర్పడి గిరిజనుల హక్కు కోసం శాంతియుతంగా పోరాడింది. వెంపటాపు సత్యనారాయణ మరియు ఆదిభట్ల కైలాసం వంటి ఉపాధ్యాయులు నాయకత్వం వహించారు. 1967 అక్టోబర్ 31న లెవిడి గ్రామంలో భూస్వాములు కొరన్న, మంగన్న అనే 2 గిరిజనులను చంపడం ఉద్యమం సాయుధ రూపం దాల్చింది. నక్సల్బరి స్ఫూర్తితో నాయకులు సిసిఐ పార్టీని అనుసరించి సమస్యలకు సాయుధ పోరాటమే మార్గమని ప్రకటించారు. వీరు రైతు గెరిల్లా దళాలను ఏర్పాటు చేసి భూస్వాములు మరియు ప్రభుత్వ అధికారులపై దాడులు చేశారు. ఉద్యమం తీవ్రతం కావడంతో అప్పటి ప్రభుత్వం 10,000 మందికి పైగా సిఆర్పిఎఫ్ బలగాలను మోహరించి అణిచివేత చర్యలు చేపట్టింది. 1969, 1972 మధ్య కాలంలో పోలీసులు ఉద్యమకారులపై ఎన్కౌంటర్ల పేర్లతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ పోరాటం భారతదేశంలో నక్సలైట్ మావోయిస్టు ఉద్యమానికి పునాదిగా నిలిచి పేద ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, పోరాట స్ఫూర్తిని నింపింది. విప్లవ భావాలను వ్యాప్తి చేయడానికి విప్లవ రచయితల సంఘం, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం వంటి ఫ్రంటల్ సంస్థలు మైదాన ప్రాంతంలో చురుకుగా పనిచేశాయి. 1982లో సినీ నటుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పును తెచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలుగు ఆత్మగౌరవం నినాదంతో ఆయన అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్, ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నక్సలైట్ల ఉద్యమాన్ని కఠినంగా అణిచివేశారు. ఎన్కౌంటర్ల సంఖ్య పెరిగింది. పరిపాలనను ప్రజలను మరింత చేరువ చేసేందుకు మండలాలు, జిల్లా పరిషత్ వ్యవస్థను పటిష్టం చేశారు. 1990లో పోలీసుల అణిచివేత ఉధృతం అవడంతో పీడబ్ల్యూజీ తమ కలాపాలను అటవీ ప్రాంతాలకు పరిమితం చేసుకుంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సల్ సమస్యను పరిష్కరించడానికి తొలిసారిగా పీపుల్స్ వార్ గ్రూప్తో శాంతి చర్చలు జరిగాయి. ఈ చర్చల కోసం ప్రభుత్వం వారిపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. అయితే ఈ చర్చలు విఫలమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక దళమైన గ్రౌండ్స్ దళాల చర్యల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉద్యమం దాదాపుగా అణిచివేయబడింది. నాయకులు అమరులవడం లేదా లొంగిపోవడం జరిగింది. శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గింది. 2009లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. శ్రీకాకుళం జిల్లా మరియు ఉత్తరాంధ్ర ప్రాంతం తెలంగాణ అంశానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాయి. చివరికి 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలుగా విభజించబడింది. శ్రీకాకుళం జిల్లా నవ్యాంధ్రప్రదేశ్లో ఒక భాగంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం అభివృద్ధిపై మరింత దృష్టి సారించింది. శ్రీకాకుళం తీర ప్రాంతం కావడంతో ఆక్వాకల్చర్, వృత్తి పరిశ్రమ మరియు పోర్టుల అభివృద్ధికి ప్రయత్నాలు జరిగాయి. మెరుగైన ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా గుజరాత్ మరియు గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం పోరాటం యొక్క దీర్ఘకాలిక వారసత్వం మాత్రం గిరిజనుల హక్కులను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను నిరంతరం గుర్తు చేస్తూనే ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.